ఇస్రో నమ్మకానికి అగ్ని పరీక్ష. వరుసగా 2 వైఫల్యాలను చవిచూసిన పిఎస్ఎల్వి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు కథనాశ్వంగా, నమ్మకమైన వాహక నౌకగా పేరొందిన పిఎస్ఎల్వి రాకెట్ ఏడాది వ్యవధిలో వరుసగా 2 వైఫల్యాలను ఎదుర్కోవడం నివ్వెరపరుస్తోంది. దేశ రక్షణ రంగానికి ఎంతో కీలకమైన ఈఓఎస్-N1 అన్వేష అనే నిఘా ఉపగ్రహంతో పాటు దేశ విదేశాలకు చెందిన మరో 15 శాటిలైట్లను కోల్పోవలసి రావడంతో ఈ రాకెట్పై పెట్టుకున్న నమ్మకానికి గట్టి సవాల్ ఎదురైంది. ఈ లోపాన్ని సరిదిద్దుకొని పిఎస్ఎల్వి విజయ పరంపర కొనసాగేలా చూడటం ఇప్పుడు ఇస్రో ముందున్న లక్ష్యం. ఎన్నో విజయాలు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి 1993లో అందుబాటులోకి వచ్చింది. ఈ రాకెట్తో చేపట్టిన ప్రయోగాలు వరుసగా 50కి పైగా విజయవంతమయ్యాయి. నేవిగేషన్, భూపరిశీలన ఉపగ్రహాలు, చంద్రయాన్-1, మంగళయాన్ వ్యోమనౌకలను ఇదే రోజులోకి మోసుకెళ్లింది. పెద్ద సంఖ్యలో విదేశీ శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టింది. 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. తాజా ప్రయోగంతో కలుపుకొని ఇప్పటి వరకు 64 సార్లు ఈ రాకెట్ను ప్రయోగించగా అందులో 4 సార్లు మాత్రమే విఫలమైంది. వరుసగా 2 ఎదురుదెబ్బలు. 2025 మే 18న పిఎస్ఎల్వి C61 ద్వారా చేపట్టిన EOS-09 అనే నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఇప్పుడు పిఎస్ఎల్వి C62 వైఫల్యం చెందడంతో ఈ 8 నెలల వ్యవధిలో వరుసగా 2 వైఫల్యాలను చవిచూడాల్సి వచ్చింది. ఆ రెండూ రాకెట్ 3వ దశలోనే చోటు చేసుకోవడం గమనార్హం. లోపం డిజైన్లోనా, తయారీలోనా, నాణ్యత నియంత్రణలోనా అన్నది నిపుణులు శోధించాల్సి ఉంది. పీడనం పడిపోయి. పిఎస్ఎల్వి 4 దశల రాకెట్. ఇందులో 2 చొప్పున ఘన, ద్రవ దశలు ఉన్నాయి. తాజా ప్రయోగంలో 3వ దశ వరకు రాకెట్ పనితీరు బాగానే ఉంది. ఆ దశ దాదాపుగా ముగిసిపోతున్న తరుణంలో సమస్య ఉత్పన్నమైంది. వాహక నౌక దారి మళ్లుతున్నట్లు టెలిమెట్రీ తెరలు చూపాయి. ఇంతలోనే రాకెట్ నియంత్రణ కోల్పోయి అనూహ్యంగా బొంగరంలా గిరగిరా తిరగడం మొదలైంది. శూన్యంలో గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సమయంలో చిన్నపాటి ఊగిసలాట వల్ల కూడా రాకెట్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిఎస్ఎల్వి C62 విషయంలోనూ ఇదే జరిగింది. నాజిల్ జాయింట్లో ఒకవైపు నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల రాకెట్ తిరిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఘన ఇంధన మోటార్ ఛాంబర్లో పీడనం పడిపోవడంతో రాకెట్ ముందుకు సాగడానికి అవసరమైన శక్తి లభించలేదని ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైంది. దీంతో అది ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉత్పన్నమైంది. గత ఏడాది పిఎస్ఎల్వి C61 వైఫల్యానికి ఇదే పీడన సమస్య కారణమైంది. నిఘా సామర్థ్యానికి ఎదురుదెబ్బ. తాజా వైఫల్యం వల్ల అన్వేష ఉపగ్రహాన్ని కోల్పోవడం రక్షణ నిఘా సామర్థ్యానికి పెద్ద నష్టం. ఇది హైపర్ స్పెక్ట్రల్ నిఘా ఉపగ్రహం. సాధారణ ఆప్టికల్ ఇమేజింగ్ ఉపగ్రహాలు పసిగట్టలేని అంశాలను ఇది పట్టుకోగలదు. భూపరితలంపై సూర్యకాంతి పడినప్పుడు భిన్న వస్తువులు, నేల, నీరు, లోహాలు, చెట్లు, కాంక్రీటు నిర్మాణాలు వంటివి భిన్న తరంగ దైర్ఘ్యాల్లో దాన్ని పరావర్తనం చెందిస్తాయి. అన్వేషలోని హైపర్ స్పెక్ట్రల్ సెన్సార్ వీటిని ఒడిసిపడుతుంది. వాటిని వర్గీకరించి అవి ఏ పదార్థాలతో తయారయ్యాయన్నది గుర్తిస్తుంది. జాతీయ భద్రత, సరిహద్దుల పర్యవేక్షణ, వ్యూహాత్మక మ్యాపింగ్ సేవలను ఇది అందిస్తుంది. కృత్రిమ ఆకులతో కూడిన కమోఫ్లాజ్ తెరల మాటున దాచి ఉంచే శత్రు ట్యాంకులు, శతఘ్నులను పసిగడుతుంది. నీటి నాణ్యత, నేల తీరుతెన్నులు, పంటల ఆరోగ్యం, పట్టణ ప్రణాళిక వంటి వాటిని కూడా విశ్లేషిస్తుంది.
అంకుర పరిశ్రమలపై ప్రభావం. పిఎస్ఎల్వి C62లో విశ్వవిద్యాలయాలు, అంకుర పరిశ్రమలకు చెందిన క్యూబ్‌శాట్లు, చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి. కమ్యూనికేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), భూ పరిశీలన, AI ప్రాసెసింగ్, రేడియేషన్ డేటా సేకరణ, కక్షలో ఉపగ్రహాలకు ఇంధనం నింపడం వంటి అవసరాలకు ఇవి ఉపయోగపడాల్సింది. ఇవన్నీ కొంతకాలానికి భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించి తారాజువ్వల్లా మండిపోతాయి. ఈ ఇన్ఫర్మేషన్ గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో యూజ్ అవుతుంది. ఒకసారి ప్రిపేర్ కండి.